నేను అవినాష్ జనగామ. వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. 3 రోజుల పాటు జరిగిన స్పోర్ట్స్ మీట్ ఘనంగా ముగింపు వేడుకలు. యూనియన్ ఆధ్వర్యంలో సమస్యల గలం, రేట్ల విషయంలో వ్యత్యాసం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలు, టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం. రోడ్ రోలర్ కొట్టేశారు, చివరాఖరికి దొరికేశారు. సరూర్ నగర్ స్టేడియంలో 3 రోజుల పాటు జరిగిన 6వ ఎడిషన్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ వార్షికోత్సవ స్పోర్ట్స్ మీట్ 2025 క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, తమ కర్తవ్య నిర్వహణలో భాగంగా రేయింబవలు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. క్రీడా పోటీల ద్వారా పోలీసులలో సమిష్టితత్వం, పోరాట స్ఫూర్తి పెరుగుతాయన్నారు. ఏసీపీ రూపంలో అందరికీ మన ఆనందాన్ని, మన ఆశీర్వచనాన్ని. క్యారమ్ సింగిల్స్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఎన్ అశోకారెడ్డి, సెకండ్ ప్రైజ్ గోస్ టు ఎన్ అశోకారెడ్డి. ఆల్ ది ప్రైజ్ విన్నర్స్ ఆర్. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా అల్లాదుర్గ్ మండలంలో మెదక్ జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించి సంబంధిత రెవెన్యూ యంత్రాంగంతో కలిసి ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం స్థలాలను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఏవైతే అనుకూలంగా ఉంటాయో వాటిని గుర్తించి నివేదికలు తయారు చేసి దానికి అనుగుణంగా చర్యలు చేపడతామన్నారు. అల్లాదుర్గ్ మండల కేంద్రంలో ఎస్టీఓ ఆఫీస్, ఫైర్ స్టేషన్, ఐసీడీఎస్, ఎంపీడీఓ కార్యాలయం, గురుకులం, ఐటీఐ ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా టిప్పర్ లారీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ సమస్యల పరిష్కారానికి గలమెత్తారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రావూరి రాజా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించిందని, టిప్పర్ల రేటు విషయంలో వ్యత్యాసం చూపిస్తున్నారని, దానివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. స్థానికేతరుల పేరుతో చాలా ఇబ్బందుల పాలు అవుతున్నామని, స్థానిక అధికారులు కూడా అక్కడి నాయకులతో కుమ్మక్కై ఇబ్బందుల పాలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల హామీలో ఇచ్చిన గ్రీన్ ట్యాక్స్ తొలగింపు ప్రక్రియను, అదనపు ఛార్జీల తగ్గింపును చేపట్టాలని, ఈ విషయాన్ని సీఎంకి, డిప్యూటీ సీఎంకి సంబంధిత అధికారులకు తెలియజేయడం కోసం ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రూపాయలు గ్రీన్ ట్యాక్స్ కట్టడం అంటే అది లారీ ఏమీ లేని, వ్యాపారం లేని టైంలో కట్టడం మాకు చాలా దారుణమైన సమస్యగా ఉంది. దీన్ని వెంటనే ఎలక్షన్ ముందు మీరు చేస్తానని మాట ఇచ్చారు కాబట్టి తక్షణం గ్రీన్ ట్యాక్స్ను తొలగించాలని, అపరాధ రుసుము తొలగించాలని, అలాగే ఉచిత ఇసుకని ప్రవేశపెట్టింది 8 నెలలుగా కూడా అవహేళన అవుతుంది. ఇది 8500 రూపాయలు లాస్ట్ గవర్నమెంట్లో తీసుకుని 20 టన్నులు 22 టన్నులు ఎగుమతి చేసి పంపేవారు. ఇవాళ అదే 20 టన్నులకి 7000 8000 అక్కడ కట్టి మేము పట్టుకొచ్చి పార్టీకి అప్పచెప్పవలసి వస్తుంది. 5000 రూపాయలు అదనంగా అక్కడ రాజకీయ నాయకులకన్నా, లేకపోతే అది టెండర్ వేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితి ఎవరైనా సరే కట్టాల్సిందే అని చెప్పేసి ఖచ్చితంగా అది కూడా వెళ్ళిన లారీ కూడా వేయట్లేదు. లోకల్ లారీలు అయితే బిల్లు లేకుండా ఎగుమతి చేసి పంపించేయచ్చు. 2000 వెహికల్స్ ఉన్నాయి మొత్తం అండి జిల్లా వ్యాప్తంగా. ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇసుక ర్యాంప్కి వెళ్తే ఆ ఇసుక ర్యాంప్లో లోడ్ అయ్యే విధానం కరెక్ట్గా లేదు. ఆ విధానం ఏంటంటే, వాళ్ళ వెహికల్స్ వచ్చేటప్పటికి 3000 రూపాయలకి లోడ్ అయితే మన బండి వచ్చి 6000 రూపాయలు లోడ్ అవుతుంది ఇక్కడికి వచ్చేటప్పటికండి. 8 మాసాలు ఇది వచ్చేసరికి పాలసీ విధానం మారలేదు. ఫ్రీ ఇసుక ఉచిత ఇసుక అన్నారు తప్ప ఎక్కడ బ్యానర్లు పెట్టి, బోర్డులు పెట్టి, లారీకి బోర్డులు అంటించమన్నారు, ఫ్రీ ఇసుక అన్నారు, దాంట్లో అన్నీ చేశారు. కానీ ఎక్కడ ఫ్రీ ఇసుక అనేది లేదు. అక్కడ 6500 రూపాయలు క్యాష్ తీసుకుని 1400 రూపాయలు బిల్లు కొట్టుకుని 7900 రూపాయలు ఇస్తే లోడ్ వేస్తున్నారు. అది కూడా అది ఇష్టం.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో మున్సిపల్ చైర్పర్సన్ షాగంటి అనసూయ రాములు కోటి రూపాయల నిధులు వెచ్చించి ప్రజా అవసరాల నిమిత్తం 2 పారిశుద్ధ్య వాహనాలు, ఒక డోజర్, ఒక ట్రాక్టర్, ఒక జేసీబీలను ప్రారంభించారు. ఈ 5 సంవత్సరాలు సహకరించిన కౌన్సిల్ సభ్యులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాధారణ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కౌన్సిల్ తీర్మానం ప్రకారం ప్రజల అవసరం నిమిత్తము తెలుసుకొని ఇక్కడ కొన్ని వాహనాలు ₹1 కోటి వ్యయంతో కొనుగోలు చేయడం జరిగింది. ఈరోజు ఈ వాహనాలను మేము కౌన్సిల్ సభ్యుల ముందు అందరి సమక్షంలో ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. మేము కౌన్సిల్ ఇంకా ఎన్నికైన సందర్భంగా ఈరోజు చివరి సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ, సహకరించిన అధికారులందరికీ కూడా మా కౌన్సిల్ సభ్యుల సమక్షంలో వాళ్ళందరి తరపున ప్రజలందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఈరోజు సాధారణ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కౌన్సిల్ తీర్మానం ప్రకారం ప్రజల అవసరం నిమిత్తము తెలుసుకొని ఇక్కడ కొన్ని వాహనాలు ₹1 కోటి వ్యయంతో కొనుగోలు చేయడం జరిగింది. ఈరోజు ఈ వాహనాలను మేము కౌన్సిల్ సభ్యుల ముందు అందరి సమక్షంలో ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. మేము విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రుల మనోభావాలను గౌరవిస్తూ విశాఖ ఉక్కు కర్మాగారానికి నేటి వరకు 13,900 కోట్లు నిధులు అందించారని, కష్టాల్లో ఉన్న పరిశ్రమకు ఊపిరిపోసిన ఘనత భారత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని స్పష్టం చేశారు. భీమవరం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రులకు అండగా ఎన్డీఏ ప్రభుత్వం నిలిచిందని, ఆర్థిక సంక్షోభంతో కూరుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు మంత్రుల కుమారస్వామి, నిర్మలా సీతారామన్లు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి వంటి అనేక మంది సమన్వయ కార్యాచరణతో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ ఆలోచనలకు రూపుమాపే దిశగా నడిపేందుకు ఉక్కు సంకల్పంతో ఉన్నామని ఆయన ఉద్ఘాటించారు. సంవత్సరాల పాటు ప్లాంట్లో కష్టపడి పనిచేసినటువంటి కార్మికులు వారికి సక్రమంగా జీతాలు అందజేయాలనేటువంటి ఆలోచనతో, వారు ఇబ్బంది పడకూడదు కుటుంబాలు అనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి ఏర్పాటు చేయడం. నవంబరు, డిసెంబర్కు సంబంధించి జీతాలు పెండింగ్లో ఉంటాయి. దాదాపు 200 కోట్లు, 230 కోట్లు ఎంత పెండింగ్. దాన్ని కూడా అతి త్వరలోనే చెల్లించడం జరుగుతుంది అనేటువంటి విషయంలో మేము గట్టిగా చెప్తాం. అయితే విశాఖ ఉక్కు ప్లాంట్కి ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పటికీ కూడా చాలా మంది బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఏదైతే కుమారస్వామి గారు ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా, ఆయనకేమి విశాఖ ఉక్కు ప్లాంట్ తో సెంటిమెంట్ లేదు. విశాఖ ఉక్కు ప్లాంట్ తో సెంటిమెంట్ నాకుంది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ రాష్ట్రంతో బంధం ఉండడం వల్ల ఆవిడ కూడా దీన్ని ఏ రకంగా అయినా మనం సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఎంతమంది ఎంత కష్టపడి ఒకసారి డిజిన్వెస్ట్మెంట్ ప్రకటించాక వెనక్కి వెళ్ళి ప్లాంట్ పునరుద్ధరణ కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం. కుమారస్వామి గారు, ఆయన నాయకత్వంలో నేను వారానికి 3-4 రోజుల పాటు కేవలం స్టీల్ ప్లాంట్ గురించి మాత్రమే రివ్యూ చేసేటువంటి వ్యక్తులు.
తిరుమలలో లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జి మానూరు సుగుణమ్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం, తిరుమల టీడీపీ అధ్యక్షుడు సుద్దాల రాజు యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి అఖిలాండం వద్ద 51 కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడి చెల్లించుకున్నారు. 3 కిలోల కర్పూరం వెలిగించారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 7వ మైలు వద్ద ఏనుగులు కనిపించాయి. శేషాచల అటవీ ప్రాంతంలో ఏనుగులు తరచూ కనిపించడం మామూలే. రోడ్డు మీదకి వచ్చి వాహనదారులను భయభ్రాంతులకు గురి చేశాయి. ఏనుగులు గుంపుగా రావడంతో కాసేపు వాహనాలు నిలిచిపోయాయి. అటవీ శాఖ అధికారులు ఏనుగుల గుంపును అడవిలోకి పంపేందుకు సైరన్లు, డప్పు శబ్దాలు వాడి వాటిని దారి మళ్లించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి అమ్మవారి గుడి వరకు బైక్ ర్యాలీ జరిపారు. నీలమణి దుర్గ గుడిలో 1001 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే స్థానిక సిహెచ్సిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ జన్మదిన వేడుకలకు 5 మండలాలకు చెందిన ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు భారీగా పాల్గొన్నారు. నారా లోకేష్ జన్మదిన వేడుకలు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో ఘనంగా నిర్వహించారు. 7 రోడ్ల కూడలిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించి యువతకి స్ఫూర్తిగా నిలిచారు. పలువురు మహిళలకు వస్త్రదానం చేశారు. కేక్ కట్ చేసి తెదాపా శ్రేణులు వేడుకలు జరుపుకున్నాయి. విద్యాశాఖ మంత్రిగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా మంత్రి లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయమని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించడం, అన్ని పాఠశాలల్లో ఒకే రోజు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడం, పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించడం, అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు అనేక పరిశ్రమలు తీసుకువచ్చేందుకు ఇటీవల దావోస్లో ఆయన చేసిన ప్రయత్నాలు అభినందనీయమని పేర్కొన్నారు. 2019 వరకు సుదీర్ఘమైన పాదయాత్ర 3000 పైచిలకు కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, అలాగే ఉద్యోగస్తులు, అలాగే నిరుద్యోగులు, యువత, కార్మికులు అందరి యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు తన వంతు పాత్ర పోషించి ఈరోజు దావోస్లో మళ్ళీ పెట్టుబడులు తేడాని కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన కూడా అక్కడ నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్ బీఆర్ ఆక్సిఫోర్డ్ ఒలింపియాడ్ స్కూల్ స్పోర్ట్స్ క్యాంపస్లో జరిగిన 11వ వార్షికోత్సవ క్రీడా వేడుకలకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. పిల్లలకు చదువుతో పాటు మానసిక ఉల్లాసం, క్రీడలు ఎంతో ముఖ్యమని అన్నారు. బీఆర్ ఆక్సిఫోర్డ్ విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. పిల్లల్ని కూడా చదువుతో పాటు వాళ్ళ మానసికంగా కూడా సంతోషంగా ఉంటేనే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటున్నామంటే ఈ రోజు పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుతో పాటు క్రీడలు అన్ని కూడా ఉంటేనే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను చెబుతా ఉన్నా. అటువంటిది అంటే పిల్లల్ని కూడా చదువుతో పాటు వాళ్ళ మానసికంగా కూడా సంతోషంగా ఉంటేనే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటున్నామంటే రిటైర్డ్ ఉపాధ్యాయుడికి రావాల్సిన బకాయిలు చెల్లించేందుకు లంచం అడిగిన ఎస్టీఓను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎస్టీఓగా పనిచేస్తున్న మహేశ్వర్ సబార్డినేట్ పవన్ ఈ రోజు ఏసీబీకి పట్టుబడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుడుగా పదవి విరమణ పొందిన ఆనందరావు తన పెన్షన్ డబ్బుల కోసం ఎస్టీఓను సంప్రదించగా 10,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆనందరావు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తిని ఆశ్రయించారు. వివరాలు సేకరించిన ఏసీబీ డీఎస్పీ ఈ రోజు ఆనందరావు నుంచి 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఎస్టీఓతో పాటు సబార్డినేట్ను పట్టుకున్నారు. ఖుషి అంటున్నారు. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా రామగుండం ఎస్టీ ఆఫీస్లో కేవలం డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ రకంగా డబ్బులు తీసుకొని ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయుల వద్ద డబ్బులు తీసుకొని పెన్షన్ మంజూరు చేయడం సరైనది కాదు. కేవలం ఖుషి అనేది ఏంది? ఖుషి ఎందుకు?
రిటైర్ అయిన వాడు పెన్షన్ తీసుకుంటూ సంతోషంగా ఉంటాడా? ఎస్ఓ గారు ఖుషిగా ఏమనడం ఏంటి? అది సరైన పద్ధతి కాదు. ఇకనైనా వారు నారా లోకేష్ కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారని, గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన విద్యా వ్యవస్థను నారా లోకేష్ గాడిలో పెడుతున్నారని సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బాణసంచా పేల్చి కేక్ కటింగ్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. కార్యకర్తల్లో కష్టాల్లో పార్టీకి అండగా నిలబడ్డాడు. యువగణం ఒక వేడి పుట్టించింది. జనంలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది. ఈరోజు ఒక ఐటీ మంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖను సమూలంగా నాశనం చేశారు. గత 5 సంవత్సరాలు 3, 4, 5 తీసుకొని హై స్కూల్లో పెట్టేది నాశనం చేశారు. దాన్ని రివైవ్ చేస్తున్నాం. ఐటీ పెట్టుబడులు రాష్ట్ర చరిత్రలో ఎన్ని పెట్టుబడులు, పరిశ్రమలు, ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం లక్షల కోట్లు వచ్చే దాంట్లో లోకేష్ బాబు గారితో కూడా కీలక పాత్ర పోషించారు. అది నేనేమంటానంటే, వారసత్వాలు చెప్తే రావు. కొన్ని వారసత్వం పేరు చెప్పుకొని రాష్ట్రాన్ని నాశనం చేసిన వాళ్ళు ఉంటారు. కానీ లోకేష్ బాబు సిస్టమేటిక్గా పోవాలనే యువకుడు. మేము ఎన్టీఆర్ గారి పనిచేసేటప్పుడు గుడి నడకలు నడిచేటప్పుడు చూశానే. ఆయన born in 83, 84 అప్పటి నుంచి నేను చూసా. ఈరోజు ఈ స్థాయికి రావడం నిజంగా సంతోషం. రాష్ట్రంలో ఇంకా గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇప్పుడు కూడా వాళ్ళు ప్రవర్తించే తీరు, మీరు రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిందే. ఈ రాష్ట్రాన్ని నరకంలోకి నెట్టేసిన వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిందే. అప్పుడే కాన్ఫిడెన్స్ కార్యకర్తలు వస్తుంది, రాష్ట్రం ట్రాక్లో పడుతుంది. జిల్లా కలెక్టర్కు లేని అధికారాలను ఉపయోగించి రెడ్ క్రాస్కు సంబంధించిన 5 మంది సభ్యులను ఏకపక్షంగా ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకోవడం విడ్డూరమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ ఈ నిర్ణయం తీసుకోవాల్సింది కాదన్నారు. రెడ్ క్రాస్ కలెక్టర్ పెట్టిన సంస్థ కాదని అన్నారు. రెడ్ క్రాస్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థని, జాతీయ స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీలు, ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీ నేతలు ఉన్నారని ఈ సంగతి కలెక్టర్కి తెలియదా అని ప్రశ్నించారు. ఉన్నటువంటి ఆనంద్ గారు తీసుకున్నటువంటి వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు బాధాకరంగా ఉన్నాయి. ఎందుకంటే రెడ్ క్రాస్ అనేటువంటిది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్, ఒక సేవాభావంతో ఏర్పడినటువంటి, యుద్ధాలు జరిగినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందించాలి విశేషంగా అనేటువంటి ఆలోచనతో పాటు సమాజంలో ఉండేటువంటి అనేక పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడైనా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తితే వాటికి సంబంధించి అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది. జిల్లా కలెక్టర్ గారు తీసుకునేటువంటి నిర్ణయం ఈరోజు ఒకే ఒక మాట. ఆయన ఎవరు చెప్పారో తెలియదు, ఎందుకు జరిగిందో తెలియదు, దీని వెనక ఎవరున్నారో తెలియదు, ఒక కుట్రకోణం దాగుందాం అనేటువంటి అనుమానం వచ్చేటువంటి విధంగా ఒకేసారి ఏకపక్షంగా 21వ తేదీ ఒక 4 మీద ఆర్డర్ పాస్ చేశాడు. 5 మంది మీద, పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద, మల్లిరెడ్డి కోటారెడ్డి గారి మీద, సుధీర్ నాయుడు మీద, సుబ్బారెడ్డి గారి మీద, దానితో పాటు ప్రసన్న మీద. వీళ్ళు 5 మంది కూడా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు. వీళ్ళ మీద ఒకే ఆర్డర్ ఏమన్నాడంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని. ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఒకటే ఒక లైన్, ఆఫ్టర్ కన్సిడరింగ్ ద ఎక్స్ప్లెనేషన్ సబ్మిటెడ్ బై యూ ఇన్ ద రెఫరెన్స్ సెకండ్ రీడ్ has been decided to expel you from the primary membership of the Indian Red Cross Society. ప్రాథమిక సభ్యత్వం నుంచి మిమ్మల్ని తొలగిస్తున్నాము అని చెప్పి ఇచ్చాడు ఆర్డర్. ఒక కలెక్టర్గా ఉండేటువంటి వ్యక్తి
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామ సభలో చదివే లిస్టులో పేరు లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన తెలిపారు. జనవరి 26న 4 పథకాలు ప్రారంభం కానున్నాయని ఆయన చెప్పారు. అత్యంత పేదవారికి ముందుగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తానని చెప్పాడు. ఏందో నా పేరు రాలేదని కొంతమంది మనసులో ఉంది. అందరికీ అర్హులైన వాళ్ళకి తెల్ల కార్డులు, బియ్యం కార్డు ఇస్తానన్నాడు. ఆ పేరు చెప్పే దాంట్లో నా పేరు లేదని ఉంది. నిజం, కొన్ని పొరపాటు జరిగిన మాట వాస్తవం. అది ఫైనల్ లిస్టు కాదు. వాళ్ళు ఏవైతే లిస్టు చదివారో ఆ లిస్టులో ఉన్న వాళ్ళకి వచ్చినట్టు, లేకపోతే లేనట్టు కాదు. ఎవరైతే రాలేదు అని తెల్ల కాగితం నన్ను ఇచ్చారో ఆ కాగితాన్ని మీ అప్లికేషన్గా తీసుకొని అర్హులు ఎవరైతే ఉన్నారో ఎంతమంది ఉంటే అంతమందికి తెల్ల కార్డు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇచ్చే బాధ్యత మీ అన్నగా నాదే. మీకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి అందరికీ తెలియజేసేది, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడు ప్రభుత్వం, పేదోడు కోసం ఉన్న ప్రభుత్వం. ఏదైతే మీ గ్రామ సభల్లో చదివే లిస్ట్ ఉందో ఆ లిస్టులో నా పేరు లేకపోతే ఎవరు అభద్రతకి లోను కావాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీరిచ్చే తెల్ల కాగితం ముక్కనే అప్లికేషన్గా సేకరించి ఈ వచ్చే మేము సెలక్షన్ చేసేటప్పుడు అర్హులైన ప్రతి పేదవాడికి 26వ తారీఖు నాడు 4 స్కీములు ప్రారంభిస్తున్నాము. అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ భరోసా కావచ్చు, రైతు భరోసా కావచ్చు. ఈ 4గిట్లో మా పేరు లేదని అభద్రత అక్కర్లేదు. నిన్న మీరు ఇచ్చిన అప్లికేషన్లు కూడా మిస్ అయిన వాటిని కూడా కలుపుకొని పేదవాళ్లలో బహుపేదవాళ్లకు వస్తుంది, ఇస్తామని చెప్పాము, ఇస్తాము. పొరపాట్లో మీ సీనన్న పేరు ఆ లిస్టులో ఉండి సీనన్నకి ఇల్లు వచ్చిందని సీనన్న సంకల కొట్టుకోవాల్సిన అవసరం లేదు. సీనన్నకి నిజంగా ఇల్లుంటే సీనన్నకి ఇయ్యలేము. పేదోళ్ళు ఎవరైతే పేరు లేకపోతే వాళ్ళు కాగితం పెట్టుకున్నారో వాళ్ళకి ఇచ్చే బాధ్యత ఈ నా నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడు ప్రభుత్వం. కాబట్టి తప్పకుండా మీరంతా ధైర్యంగా ఈ జీడిమెట్ల పిఎస్ పరిధిలో రోడ్డు రోలర్లు దొంగిలించి 4 అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలో ఒకరు పరారీలో ఉన్నారు. నిందితుల నుండి డీసీఎంలో ఉన్న రోడ్డు రోలర్తో పాటు 2 భారీ క్రేన్లు, 4 మొబైల్స్ సీజ్ చేశారు. ఈ నెల 21న రోడ్డు రోలర్ దొంగిలించిన కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జీడిమెట్ల ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలో యజమాని రోడ్ రోలర్ను పార్క్ చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసు ఛేదించి రోడ్ రోలర్, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. 20-21 మధ్యరాత్రి రోజున ఒక సుభాష్ నగర్లో జరుగుతున్న ఒక రోడ్డు పని దగ్గర ఒక రోడ్ రోలర్ పని చేసుకొని నైట్ 10:30 వరకు ఆ డ్రైవర్ ఉండి అతను ఆ రోలర్ని పక్కనే పెట్టి వెళ్ళిపోయినాడు. మార్నింగ్ వచ్చి 8 o'clock వచ్చి చూసుకుంటే ఆ రోడ్ రోలర్ కనపడలేదు. దాంతో అతను వచ్చి కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో రైజ్ చేయడం జరిగింది. దాని మీద పోలీస్ స్టేషన్ SHO అండ్ DI వీళ్ళు చాలా చాకచక్యంగా వ్యవహరించి ఒక ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ పేర్లు అఫ్రోజ్ అహ్మద్, A1 ఇతను గుల్బర్గాకు చెందిన వ్యక్తి. రెండవ వ్యక్తి మహమ్మద్ ఇబ్రహీం, మూడవ వ్యక్తి సయ్యద్ ముస్తఫా, ఇతను కూడా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. తర్వాత వీళ్ళు ముగ్గురు ఒక టీము, ముస్తఫా, ఇబ్రహీం అండ్ అహ్మద్ పటేల్, వీళ్ళు ముగ్గురు టీము. ఇందులో ఇబ్రహీం అనే అతను స్క్రాప్ షాప్ ఉంది ఇతనికి. ఇతను ఈ ఇద్దరిని కూడా హైర్ చేసుకొని వీళ్ళకి అమౌంట్స్ ఇచ్చి ఇట్లాంటి రోడ్ రోలర్స్ కానీ, DCMs కానీ, ట్రాలీస్ కానీ, పెద్ద వెహికల్స్ దొంగిలించి వాటిని స్క్రాప్గా చేసుకొని అమ్మే పనికి పాల్పడుతున్నారు. నేటి యువత సుభాష్ చంద్రబోస్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సామాజిక కార్యకర్త సోమ భావన గౌడ్ పిలుపునిచ్చారు. భారత స్వతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతిని నాచారంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సోమ భావన గౌడ్, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భావన గౌడ్ మాట్లాడుతూ, మీరు నాకు రక్తాన్ని ఇస్తే మీకు నేను స్వతంత్రాన్ని అందిస్తానని తెలిపిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని
కొనియాడారు. నిరంకుశ బ్రిటిష్ పాలనను ఎదిరించేందుకు తనదైన పంథాలో పోరాడిన గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.